జగదాత్రి చెప్పినట్టు కౌశికి అనాథాశ్రమం మేనేజర్ని ఇంటికి పిలిపిస్తారు. ఎందుకు వచ్చారా అని వైజయంతి, యువరాజ్, నిషికాలు చూస్తూ ఉంటారు. కౌశికినేమో డబ్బు డొనేట్ చేస్తున్నామని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉంటే వైజయంతి వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి దివ్యాంక అరుస్తూ వస్తుంది. నువ్వెవరు డబ్బు దానం చేయడానికి అని. తన డబ్బు తన ఇష్టం, తను దానం చేస్తుంది, నీకెందుకని జగదాత్రి అడుగుతుంది. దానం చేయడానికి తన డబ్బు కాదు, అది నా డబ్బు అని దివ్యాంక మాట్లాడుతూ ఉంటుంది. సురేష్ని, కౌశికిని విడగొట్టడానికే ఇదంతా చేశానని నిషికకి ఇచ్చి ఆ డబ్బుని ఇంట్లో పెట్టమని చెప్పింది నేనేనని చెప్తుంది. దివ్యాంక నిజం చెప్పేసరికి నిషిక గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది. ఇంకా తన పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది. కౌశికి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి ఉంటాడు. దివ్యాంక మాటలు విన్న సురేష్ కోపంతో దివ్యాంక చెంప పగలగొడతాడు. దివ్యాంకని కొట్టిన సురేష్ కౌశికిని క్షమాపణ అడుగుతాడా తనని అనుమానించినందుకు?